వైపున చేస్తూ రెండో వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం. ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతామో ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు కూడా. ఇది రెండోది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి. దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా. దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తా ఉన్నాను అంటే మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక 6 నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్ కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అంటే ఈ వాలంటీర్లు, ఈ ఏఎన్ఎంలు, ఈ సిహెచ్ఓలు, ఈ ఆశా వర్కర్లు ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో ప్రతి ఇంటికి పోతున్నారో వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక 6 నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపికగా తయారు చేయించినట్టు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా 6 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి. కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా మీరు ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషియరీ ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది. ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలో కూడా పంపించండి. ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునే దానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది. మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉన్న అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళకు పాస్ ఓవర్ చేసినా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి. ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం. ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు, ప్రతి ఎస్పీ, ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి, ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి. ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను, ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తా ఉన్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరేమైనా యాడ్ చేస్తారన్నా కృష్ణబాబు? థ్యాంక్ యూ సార్. మన ఆరోగ్యశ్రీ పథకం మీద అలాగే తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద తర్వాత జనవరి 1 నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష phase 2 మీద చాలా డీటెయిల్డ్ గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్. జస్ట్ 2-3 పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి, ఈ అర్బన్ ఏరియాలో
వైజాగ్ అలాగే విజయవాడ, గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్. అందుకని ఆ వార్డ్స్ వరకు, ఈ పర్టికులర్ మేజర్ కార్పొరేషన్స్ వరకు కలెక్టర్స్ కి డిస్క్రిప్షన్ ఇస్తూ వెన్స్డే అండ్ థర్స్డే కూడా, ఎందుకంటే ఒక్కొక్క వారం యావరేజ్ గా వైజాగ్ లో అయితే కనుక 22 ఇది ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి అదే చెప్తాం. ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి సార్. ఒక్కొక్క వారం మనం 22 వార్డ్స్ లో ఒకేసారి జరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్ వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ 560 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు కలెక్టర్స్ కి డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. వాళ్ళ ప్లానింగ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ని అవైలబిలిటీని బట్టి డాక్టర్ల కొరత లేకుండా. అవును సార్.